మనకి ఎక్కువ టైం లేనప్పుడు పిల్లల కోసం లంచ్ బాక్స్ని ఇలా సింపుల్గా రెడీ చేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఎగ్ రైస్ని చాలా సింపుల్గా అయితే చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసాను. నేను 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి వేస్తున్నానండి. ఇంకేమీ వేయట్లేదు. ఇందులో తాలింపు దినుసులు అలాంటివి ఏమీ దీనికి అస్సలు అవసరం లేదండి. మనం వేసుకున్న 2 ఎగ్స్ని ఇలా స్క్రాంబుల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్లోకి ఉప్పు, పసుపు ఇంకా కారం అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేయాలి. ఉప్పు, పసుపు, కారం అనేది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి. మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదంటే సరిపడైనా వేసుకోవచ్చు. పిల్లలు తక్కువే తింటారు కాబట్టి పిల్లల కోసం నేను లైట్గానే వేసాను. చూడండి, ఇలా ఈవెన్గా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా త్వరగా అయిపోతుందండి. టైం లేనప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఎలాగో ఎగ్ వేస్తాం కాబట్టి పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు రైస్లో కూడా కారము ఇంకా సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా మ్యాగీ వాళ్ళది, అదైతే వేసేసుకోవాలి. ప్యాకెట్లో కొంచెం అయితే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కలిపేసుకోవడమే, అయిపోయిందండి మన ఎగ్ రైస్. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అచ్చం బయట కొన్న టేస్ట్ అయితే వస్తుంది. అసలు స్కిప్ చేయొద్దు. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి. వీడియోనైతే లైక్ చేయండి.